హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఏ పండగ వచ్చినా సరే ఈ ఒక్క స్వీట్ చేసి పెట్టుకున్నారంటే చాలా ఎంజాయ్గా తినేసేస్తారనమాట. కేవలం ఒక్క 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క స్వీటు చాలామందికి కూడా వస్తుంది. సో ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా అయితే చూసేద్దాము. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం నేను ముందుగా ఒక బౌల్లోనికి ఒక అరకప్పు కార్న్ఫ్లవర్, ఒక అరకప్పు వాటర్ తీసుకుని ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్గా వచ్చే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మందపాటి కళాయిని ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనికి ఒక అరకప్పు దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కంప్లీట్గా కరిగిపోవాలి. పెద్దగా పాకం ఏమీ రావాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ షుగర్ మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కనుక 2 స్పూన్లు తక్కువ తీసుకోవచ్చు. ఈ షుగర్ ఇలా కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులోనికి కొద్దిగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా కార్న్ఫ్లవర్ వాటర్ని ఒకేసారి కనుక వేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కార్న్ఫ్లవర్ వాటర్ని ఇలా పోసుకుంటూ గరిటెతోటి ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా ఉడికించాలి. ఇలా నిదానంగా ఉడికించినట్లయితే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదంతా కలిసిపోయేలాగా ఇలా దగ్గర పడిందాకా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఫుడ్ కలర్ లేకపోవటం వల్ల ఒక 2 టేబుల్ స్పూన్ పాలల్లో కొంచెం పసుపు వేసి కలుపుకుని ఇందులోనికి యాడ్ చేశాను అనమాట. మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి, మామూలుగా వైట్ కలర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కంప్లీట్గా ఇక్కడ పోసుకున్న మనం పసుపు వాటర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని ఇదంతా నెయ్యి మొత్తం దీనికి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ నెయ్యి మొత్తం శుభ్రంగా ఇందులో కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా కలుపుకోవాలి. మీకు సుమారుగా చెప్పాలంటే ఒక పావు కప్పు దాకా నెయ్యి అయితే పడుతుందన్నమాట. ఈ నెయ్యి అంతా ఇందులోనికి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇలా అబ్జర్వ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మరింత వస్తుంది. స్వీట్ అనేది వారం దాకా నిల్వ కూడా ఉంటుందన్నమాట. సాఫ్ట్గా చక్కగా మంచి స్మెల్తో బాగుంటుంది. ఈ నెయ్యి మొత్తం కంప్లీట్గా ఇలా కలిసిపోయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఇలా జెల్లీలాగా కనిపిస్తుంది చూసారు కదండి. ఇది కంప్లీట్గా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా తీసేసినా కానీ గట్టిపడుతుంది, కానీ స్వీట్ అనేది టేస్ట్ రాదు, బంకలుగా సాగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా నిదానంగా ఇలా ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కలుపుతూ ఉంటేనే నెయ్యి చూడండి ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది. ఈ నేతిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఇలానే యాడ్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటిదాకా అంటే ఈ ప్యాన్ నుండి ఈ క్రీమ్ అనేది సపరేట్ అయ్యేంత వరకు, అప్పటిదాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూడండి ఫైనల్గా ప్యాన్ నుండి హల్వా అనేది చక్కగా ఇలా సపరేట్ అయిపోయింది. దీన్ని హల్వా అనండి, లేదా స్వీట్ అనండి, లేదా జెల్లీ పీస్లు అనండి, ఏదైనా పేరు పెట్టుకోవచ్చండి. దీన్ని మాత్రం చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి కనుక ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే గెస్ట్ వచ్చినప్పుడు ఎవరికన్నా ఇచ్చారంటే, మీరు ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరు. బయట తెచ్చారా, ఎక్కడ తెచ్చారు అని అడుగుతారు. అంత బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా ఓన్లీ 10 నిమిషాల్లో
ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగానే ఒక బౌల్లోనికి కొంచెం నెయ్యిని ఇలా అంచులకి కింద అడుగు భాగాన నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇందులోనికి మనం కలిపి పెట్టుకున్న ఇలా చక్కగా ఇందులోనికి స్వీట్ని వేసేసుకుని మనకి నచ్చిన సైజులో స్వీట్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా చేసుకుంటున్నాను. ఒక కూరగాయలు కట్టర్ చేసుకునే బోర్డర్ మీద అయితే ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకుని ఇవి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా మిక్స్ చేసేటప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. చాలామంది పిల్లలు అయితే ఇష్టపడరు కదా, అందువలన నేను ఇలా పైన డెకరేషన్ లాగా ఇలా డెకరేట్ చేసేసుకుని చక్కగా పుచ్చగింజలను అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే నచ్చినవిలో డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేయగానే పిల్లలైతే ఇష్టంగా తినేసారండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ఈ విధంగా చేసి పెట్టండి. డెఫినెట్గా మళ్ళీ చేయమని అడుగుతారనమాట, అంత బాగుంటుంది. ఈ స్వీట్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.